जुल्म के खिलाफ सच के साथ। तो जुड़े रहिए, खबरदार रहिए, सिर्फ ZHBTS न्यूज़ के साथ। కాలేజీ యాజమాన్యం అందరం కలిసి సైబర్ ఫ్రాడ్ గురించి మరియు డ్రగ్స్ అవేర్నెస్ గురించి ఆర్థిక నేరాల గురించి క్లియర్గా వివరించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ జనరేషనే కాబట్టి సైబర్ క్రైమ్ గురించి ఫేస్ చేయాల్సింది కాబట్టి అవగాహన ఉంటే నేరాలు జరగకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఈరోజు వారికి సైబర్ జాగరూక దివాస్లో భాగంగా 250 మంది స్టూడెంట్స్కి నేను జైరాబాద్ టౌన్ ఎస్ఐ గారు పూర్తి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సైబర్ క్రైమ్ పట్ల మేము చెప్పేటటువంటి సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ తమ యొక్క డబ్బును మరియు తమ యొక్క రిప్యుటేషన్ను కోల్పోకుండా ఉండాలని, ఏ విధమైనటువంటి సందేహాలు ఉంటే టౌన్ ఎస్ఐ గారిని కానీ నన్ను కానీ మా డిఎస్పీ గారిని కానీ సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. ఇందులో నీ ఫొటోస్ ఉన్నాయి, నీ వీడియోస్ ఉన్నాయి. నీ ఫొటోస్ని వీడియోస్ని న్యూడ్గా ప్రిపేర్ చేసి మీ కామన్ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేస్తానని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఒకవేళ నువ్వు డబ్బులు కడితేనే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ డిమాండ్ 10,000, నువ్వు 10,000 కట్టినాక 20,000, అట్లా 50,000, అట్లా చాలా మంది బలైపోయిండు. లోన్